హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్ తాజాగా 2 హెలికాప్టర్స్ కొన్నట్టు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. ఒక పక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదని గొగ్గోలు పెడుతుంటే, ఒక పక్క సీఎం ఎలక్షన్లో ప్రచారం కోసం 2 హెలికాప్టర్స్ కొన్నారట. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తూ ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి సామాన్యుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. ఒక పక్క ఏపీలో రాష్ట్రం మొత్తం అప్పులు కుప్పగా మారి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వక, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు లేక అల్లాడిపోయి ధర్నాలు నిరసనలు చేస్తుంటే వాళ్ళపై మెస్మా కూడా ప్రయోగించడం చూసాం మనం. ఇది ఒక పక్క మనకు కనిపిస్తూ ఉంటే, మరోపక్క సీఎం జగన్ హెలికాప్టర్స్ కొన్నారన్న వార్త ఈరోజు వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఆయనకి ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడానికి హక్కు ఎవరిచ్చారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రజాధనాన్ని నీళ్లులా తాగేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ఇది ఒక్క విషయంలో కాదండి, అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఎన్నో కోట్ల ప్రజాధనాన్ని తన సొంత కంపెనీలకు మళ్ళించుకోవడానికి, అదేవిధంగా తన సొంత కంపెనీలకు యాడ్లు ఇచ్చుకోవడానికి, తన సొంత కంపెనీలని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజాధనాన్ని ఉపయోగించాడు. ఏ విధంగా అంటే, మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళడానికి 2 హెలికాప్టర్లు ఆల్రెడీ పాత ఉన్నాయి, అవుట్ని వాడుకోవచ్చు. అవుట్ని కాకుండా ఇప్పుడు కొత్తవి 2 హెలికాప్టర్లు ప్రభుత్వాన్ని ఉన్న ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తెచ్చుకుంటూ ఉన్నాడు. ఒకటి వచ్చి వైజాగ్లో పెట్టేదానికి, ఒకటి వచ్చి విజయవాడలో పెట్టేదానికి. ఇది చాలా పెద్ద తప్పు. ఏంటంటే, ప్రభుత్వాన్ని ఉన్నప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని వాడుకోవచ్చు. రేపు ఇప్పుడు ప్రజాధనంతో నువ్వు ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నావు అంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? వాళ్ళతో క్విట్ ప్రోక్రో ఏదో ఉన్నట్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్విట్ ప్రోక్రో చేయడంలో ఎక్స్పర్ట్. ఈయన ముఖ్యమంత్రి కాకముందే వీళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు క్విట్ ప్రోక్రో ద్వారా కొన్ని వేల కోట్లు దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ఈయన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాడు. ఏ విధంగా అంటే, ఫస్ట్లో వచ్చి ఏవో గోని సంచులు ఇస్తాము అందరికీ రేషన్లో అని చెప్పి 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈరోజు ఆ 700 కోట్ల రూపాయలు ఏమైందిరా అంటే సమాధానం లేదు. ఆ సంచులు ఎక్కడన్నా కనబడుతున్నాయంటే, గత 5 ఏళ్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చంద్రన్న కానుక, రంజాన్ తోఫా ఇలాంటి సంచులు కనబడుతున్నాయి, కానీ జగన్ ఇచ్చిన సంచులు ఒక్కటంటే ఒక్కటి కూడా కనబడటం లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఆయన ఇవ్వలేదు అంటే ఆ 700 కోట్లు ఎక్కడికి పోయింది? భారతీ సిమెంట్స్కి పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఏది చేసినా కానీ పేపర్ యాడ్లు ముఖ్యంగా సాక్షి పేపర్కి ఇస్తాడు. అంటే సాక్షి పత్రికలో తొలి పేజీలో యాడ్ ఇవ్వడం కోసం ఆయన కోట్లు అంటే ఏ కార్యక్రమం చేసిన కోట్లు లెక్కన సాక్షి పేపర్కి దోచిపెడుతూ ఉన్నాడు. రెండోది, మనం ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూస్తే సాక్షిలో న్యూస్ పేపర్లు వేయించుకోమని చెప్పి వాలంటీర్లకి, సచివాలయాలకి ఆర్డర్ పాస్ చేసి ప్రజాధనాన్ని డైరెక్ట్గా తన కంపెనీకి పంపించుకుంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్గానే సాక్షి పేపర్ యాడ్లకి, భారతీ సిమెంట్కి ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు యాడ్ల రూపంలో ఈ విధంగా దోచిపెడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాత్రమే కాదు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఫామ్ హౌస్లకి, కంపెనీలకి రోడ్లు వేయించుకునే దానికి ప్రభుత్వ ధనంతో వేస్తున్నారు. మామూలు నారుమూల పల్లెల్లో ఎక్కడ కానీ రోడ్లు వేయడానికి డబ్బులు లేవంటాడు, కానీ వీళ్ళ సొంత కంపెనీలకు వేసుకునే దానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ ఏమంటే, ఎక్కడన్నా కార్యక్రమాలు, ఇంటి పక్కన కార్యక్రమం ఉన్నా కానీ ఫ్లైట్లో వెళ్తాడు. అంటే ఒక 10 కిలోమీటర్లు ఉండేదానికి సీఎం కాన్వాయ్ వెళ్తే అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. వితిన్ 5 minutes వీళ్ళు ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటే దానికి కూడా హెలికాప్టర్లు ఉపయోగిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ చూడండి, ప్రజాధనాన్ని నీళ్ళులా తాగేస్తున్నాడు. ఇది ఒకటే కాదు, వాళ్ళ ఇంటికి మార్పుల కోసం అనేక సందర్భాల్లో ఎన్నో కోట్లు తీసుకున్నాడు. దాదాపు ఫస్ట్లో కిటికీలు ఇవేవో మార్పుల కోసం 5 కోట్లు, ఆ తర్వాత ఇంకొక దానికోసం, మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీకి స్పెషల్ సెక్యూరిటీ కోసం అని చెప్పి కావాలని వాళ్ళ కూతుర్లు లండన్లో ఉంటే అక్కడికి కూడా సెక్యూరిటీ వాళ్ళకి కల్పించాలని ప్రజాధనంతో ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటే అనేక విధాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఉపయోగించుకొని చేసుకుంటూ ఉన్నాడు.